అమ్మ తల్లి నువ్వు అసలు పోలీసు వాళ్ళకి కనిపించకూడదు. ఒకవేళ కనిపించినా సరే బైక్ లో మాత్రం అస్సలు కనిపించకూడదు, చిన్న సైకిల్ లా కనిపించాలి. అసలు నేను ఎందుకు అట్లా అంటున్నానంటే, నేను బెంగళూరుకి వచ్చినప్పుడు స్టార్టింగ్ ఇంకా టౌన్ లోకి ఎంటర్ అయిన ఒక 10 కిలోమీటర్ లోపలే పోలీసు వాళ్ళు పట్టుకుని నాకు 500 ఫైన్ వేశారు. అలా అమాస పుణ్యానికి ఒకసారి ఫైన్ కడితే ఏమో లేదు, మన దరిద్రం అనుకోవచ్చు. నేను 4 సార్లు బయటకు వేసుకుని పోయింటే 4 సార్లు ఫైన్ కట్టించారు. ఇంకా దీన్ని ఏమంటారు మీరే చెప్పండి. సర్లే గాని బైక్ పక్క కాపురా కట్టు 500 ఫైన్ కట్టురా. అలా పోలీసులు బైక్ ఆపి పక్కన కాపినప్పుడు ఫస్ట్ మనం ఆలోచిస్తాం, మనం ఇప్పుడు ఏం తప్పు చేసాము, రాంగ్ రూట్ లో దూరామా లేకపోతే సిగ్నల్ క్రాస్ చేసామా ఏంది అని చెప్పేసి ఫస్ట్ ఆలోచిస్తాము. ఇంకా బైక్ డాక్యుమెంట్ల గురించి వస్తే బైక్ ది ఆర్సీ ఉంది, నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఇద్దరికి హెల్మెట్లు కూడా ఉన్నాయి, ఆఖరికి బైక్ ది పొల్యూషన్ కూడా ఉంది. అసలు మనం ఏం తప్పు చేయలేదు, మన దగ్గర డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని చెప్పేసి ఫైన్ ఎందుకు కట్టాల్సి అని అడిగాం అనుకో, అప్పుడు ఇంకో పోలీసు వచ్చి బైక్ ఇండికేటర్ లేదు, స్టిక్కర్లు అదున్నా ఇదున్నా అని చెప్పేసి భయపెట్టి 500 ఈజీగా లాగేస్తారు. చికెన్ షాప్ ముందున్న కుక్కకి వేస్ట్ పడేసి పోయి మర్చిపోయి లెగ్ పీస్ పడేసినాం అనుకో, అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో, ఏపీ బండి కనిపిస్తే ట్రాఫిక్ పోలీసులు కూడా సేమ్ అట్లనే ఫీల్ అవుతారు. మీరు కూడా ఎవరైనా బెంగళూరులో ఫైన్ కట్టింటే తప్పకుండా కమెంట్ చేయండి.